గురుభ్యో నమః. దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాన్ నారయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజైత్మరుక్మా వ్యామోహతస్తైతరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగడం ప్రణమామి మూర్ధనా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనర్దరామయమునాన్ వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్రజలదిం గోవిందపూరాదిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనత్కోలేశదేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాక్ అమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే. కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసో నవ్వే యత్కటాక్షణలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. శ్రీకృష్ణపాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభుర్మమ. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సౌనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసోననా. సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణస్కారిణే. నమః శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే. శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశకపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయ సమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లమహం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవరిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. తిరువజిదినాడెన్నుం தென்குருகூர் என்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தோ. மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை அல்லாதிரையஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன். எந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து பேந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதம் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறார் வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்று முதல் தாய் சடகோபன் மயம்பாள் வதத்தை தத்தாய் ராமானுசன். மிக்க விரை நிலையும் மெய்யாமயர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை எழுகோன் யாழிசை வேதத்தியல் நம்மாழ்வார் துய திருவடிகளே சரணம். எம்பெருமானார் துய திருவடிகளே சரணம். ஜீயர் துய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ భక్తామృతాన్ని మనం సేవిస్తున్నామండి. ఇది
ఎవరెవరికి ఏమేమి ఇస్తుంది అంటే, కమ్మనాటాళ్వాన్ అనే మహానుభావులు శటగోపనందాదిలో ఒక అందమైనటువంటి మాట చెప్తారండి. ధనమాం సిలర్క్ தவமாம் சிலர்க்கு தருமனிரை கனமாம் சிலர்க்கு அதற்கு காரணமாம் சிலர்க்கு కారణத்தில் ఇనమాం సిలర్క్. ఎన్ని చక్కటి పదాలు వాడారు అంటే, కొంతమందికి ధనం అవుతుంది, కొంతమందికి తపస్సు అవుతుంది. తిరువాయిమజే ఒక తపస్సుగా మారిపోతుంది. ఈ మనం ఎలాగైతే నిత్య పారాయణం చేసుకుంటున్నామో అలాగే కొందరి జీవితమే తిరువాయిమజగా తపస్సుగా మారిపోతూ ఉంటుంది అని. కొందరికి ధర్మం నిండిన పురుషార్థాలన్నీ, ధర్మ అర్థ కామ మోక్షాలనే పురుషార్థాలన్నీ తిరువాయిమజే అవుతుంది. కొందరికి వేదం అవుతుంది, కొందరికి అన్ని వేదాలు సమూహంగా అవుతుంది. ఆ వేదం యొక్క అంతం అవుతుంది అంటే వేదాంతం అవుతుంది. అంటే మొత్తం సాహిత్యం అంతా కూడా తిరువాయిమజిలో నిండి ఉంది. ఒక్క తిరువాయిమజిని మనం సేవించాము అంటే సర్వార్థదం శ్రీ శటగోపవాంగ్మయం, అన్నిటినీ పురుషార్థాలని మనకు అనుగ్రహించేటువంటి అత్యద్భుతమైనటువంటి తిరువాయిమజి. ఇది మూలాన్ని చదివినా, మూలాన్ని చెప్పినా, తాత్పర్యాన్ని మనం తెలుసుకున్నా, లేదు వ్యాఖ్యానాలను మనం తెలుసుకున్నా, అంతా కూడా సర్వార్థదం సమాజంలో ఎంత గౌరవాన్ని తీసుకొస్తుందో, ఎంత ధన సంపదని ఇస్తుందో అని పెద్దలందరూ అనుగ్రహించినట్లుగా అలాంటి అద్భుతమైనటువంటి తిరువాయిమల దివ్య ప్రబంధంలో మనకి వకుళాభరణులు అనుగ్రహించినటువంటి ఈ తిరువాయిమజిలో 3వ పదిలో 6వ తిరువాయిమజిలో మనం 4 పూర్తి చేసుకుని 5వ పాసురంలోకి ప్రవేశించాము. ఇవాళ 3లో 6లో 5వ పాసురాన్ని మనం ఇవాళ అనుసంధానం చేసుకుంటున్నాం. திரியும் காற்றோடுவதல் விசம்போ திணைந்த மண் கிடந்த கடல் எரியும் தீயோடு இரு சுடரு தெய்வம் மத்தும் மத்தும் முத்துமாய் கரிய மேனியன் செய்ய தாமரை கண்ணன் வெண்ணன் வெண் சோரியரை சுரியும் பல்கரும் குஞ்சி ఎంగళ్ సుడరుముడి అన్నల్ తోత్తమే. చాలా అందమైనటువంటి వర్ణన చేస్తున్నారు. తిరియం కాట్టోడు అగల్ విశంబు తిణింద మణ్ కిడంద కడల్ తిరియం తీయోడు ఇరు సుడరు దైవం మత్తుం మత్తుం ముత్తుమాయ్ కరియమేనియన్ செய்ய தாமரை கண்ணன் கண்ணன் விண்ணோர் இறை సురియం పల్కరుం కొంజి ఎంగళ్ సుడరుముడి అన్నల్ తోత్తమే. చాలా అందమైనటువంటి పాసురము. దీనికి ప్రతిపదార్థాన్ని ముందుగా తెలుసుకుందాం. స్వామి ఎలా ఉంటాడు అంటే, కరియమేనియన్ 3వ పాదం నుంచి ముందు అర్థం చెప్తున్నారండి. 3, 4 పాదాల్లో స్వామి రూప సౌందర్యాన్ని చెప్తున్నారు. కరియమేనియన్ నల్లటి శరీరము కలిగినటువంటి వాడు. తామరై కണ്ണన్ పద్మ రేకుల లాంటి చక్కటి నేత్ర సౌందర్యము కలిగినటువంటి వాడు. విన్నోరియరై నిత్యసూరులకి నిర్వాహకుడు. అంతేకాదండి, ఈ పాసురంలో ఇంకో విశేషమైన అందాన్ని కలిపారు. సూర్యం పల్కరుం కొంజి, సూర్యం జుట్టంతా, ఈ జుట్టంతా ఇలా 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 వంకీలు తిరిగి 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 ఆ ముంగురులు అలా ముఖం మీద పడుతూ ఉంటే వాటిని ఒకసారి అలా పైకి అనుకుంటే మేఘాల తునకలలోంచి చంద్రుడు కనిపించినట్లుగా ఒక చంద్రుడు కనిపిస్తాడు. అంత అందమైనటువంటి జుట్టు కలిగినటువంటి వాడు. ఆ పదం చూడండి. సూర్యం పల్కరుం కుంజి, వంకీలు తిరిగిన నీలమైన కేశ సంపద కలిగిన వాడు. ఎంగళ్ సుడరుముడి అన్నన్, సుడరుముడి అన్నన్ కిరీటం, ఆధిరాజ్యకం అంటారు. ప్రపంచాలన్నిటినీ శాసించేటువంటి ఒక గుర్తు ఆ కిరీటము అనేటువంటిది. కണ്ണన్ తోత్తం, అలాంటి కണ്ണన్ కృష్ణుడు అవతరించిన విధానం. తిరియం కాత్తోడు,
ఇప్పుడు పాసురంలో పూర్వార్థంకి రావాలి. ఈ పూర్వార్థంలో పంచభూతాలు చెప్పారండి. ఈ పంచభూతాలకి 5 విశేషణాలు కూడా వేశారు. అది విశేషం. 5 విశేషణాలు వేశారు. ఎలాగా? తెరియం కాత్తోడు, ఎప్పుడు కదిలే గాలిలాగా. నెంబర్ 1, గాలికి లక్షణం ఏంటండి? సంచరిస్తూ ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉంటుంది. కాబట్టి దానికి పవనము అనేటువంటి పేరు, మరుత్ అనేటువంటి పేరు, సంచారశీలి అనేటువంటి అర్థంలో వచ్చినటువంటి పదాలన్నీ చెప్తూ కదిలే కాత్తోడు, గాలితో పాటు, అగల్ విశంబుం, విశాలమైన ఆకాశము. ఇంకా ఆకాశం ఎలా ఉంటుంది అంటే చాలా విశాలంగా ఉంటుంది అని. అది విశాలమైనటువంటిది అనేది ఆకాశానికి విశేషణంగా వేశారు. తిణిందమన్న, భూమి ఎలా ఉంటుంది అంటే కఠినంగా ఉంటుంది అన్నారు. అంటే పంచభూతాలకి 5 విశేషణాలు వేస్తూ చెప్తున్నారండి నమ్మాళ్వారు. కిడంద కడల్, స్థిరముగా ఉన్నటువంటి సముద్రము, చెలియలి కట్ట దాటకుండా అక్కడ దాకానే ఉండేటువంటి, ఎంత ఆశ్చర్యం అండి! పెరుమాళ్ళ యొక్క అనుగ్రహంతో అది దాటకుండా ఉంది. అవే పొంగులు పొంగి ఊళ్ళను ముంచేస్తే మనం చేయగలిగినది ఏమీ లేదు. అందువల్ల కిడంద కడల్, స్థిరంగా ఉన్నటువంటి సముద్రము, ఎరియం తీ కూడా, ప్రజ్వలించే పైకి ఊర్ధ్వానికి మండేటువంటి అగ్నితో పాటు, ఎరుసుడర్, సూర్యుడు చంద్రుడు, 2 కాంతులు. 2 కాంతులు అంటే సూర్యుడు చంద్రుడు. మత్తం మత్తం మొత్తుమాయి, మిగిలినవి అన్నీ ఆయనే అయి ఉన్నాడు. అంటే ఈ పాసురంలో మనం అర్థాలు ఎలాగ అన్వయించుకోవాలి అంటే 3, 4 పాదాలు ముందు చెప్పుకోవాలి. అవి ఏమిటి అంటే, ఆయన నీలమేఘ శ్యాముడు, చక్కటి అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెను అంటారు త్యాగరాజస్వామి వారు. ఆ జుట్టంతా అలాగ ముఖమే పడుతూ ఉంటే మధ్యలో ఒకసారి అలా అనుకుంటూ ఉండేటువంటి ఆ సౌందర్యాన్ని చూసి విశ్వామిత్రుడు రామ సౌందర్యాన్ని చూసి ఎంత మురిసిపోయాడో అన్నట్లుగా వంకీలు తిరిగినటువంటి జుట్టు, ముంగురులు, ముందు పడే కురులు కాబట్టి ముంగురులు అని పేరు వచ్చింది వాటికి. ఆ కురుల యొక్క అందము కలిగిన వాడు. శయ్య తామరై కണ്ണన్, విశాలమైన నేత్రాలు కనిగినవాడు. కണ്ണన్ వెన్నోరిరై, ఈయన దేవతలకందరికీ నాయకుడు. సూర్యం పల్కరం కుంజి, అలకలు కలిగిన జుట్టు కలిగిన వాడు. ఎంగళ్ సుడర్ముడి అన్నల్ తోత్తుమే, చాలా అవతార పురుషుడైనటువంటి మహానుభావుణ్ణి దర్శిస్తున్నాము. ఆయన ఎటువంటి వాడు? ఇప్పుడు 1, 2 పాదాలు చెప్పుకోవాలి. తిరియం కాత్తోడు, సంచరించే గాలిగా ఉన్నాడు. అగల్ విశంబు, అవకాశం ఇచ్చేటువంటి ఆకాశంగా ఉన్నాడు. తిణిందమన్న, గట్టిగా ఉండే భూమి అయి ఉన్నాడు. కిడంద కడల్, చెలియలి కట్ట దాటని సముద్రమై ఉన్నాడు. ఎరియం తీయోడు, ఊర్ధ్వంగా ప్రజ్వలించే అగ్నిహోత్రుడై ఉన్నాడు. ఇడుసుడరు దైవం, సూర్యచంద్రాత్మకుడై ఉన్నాడు. మత్తుం మత్తుం మొత్తుమాయ్, అన్నీ అయి ఉన్నాడు, అన్నీ అయి ఉన్నాడు, అన్నీ తానే అయి ఉన్నాడు. ఎంత బాగుందో పాసురము. ఉత్తరార్థమేమో స్వామి యొక్క వర్ణనలు చేశారు. అంటే ఇందులో ఏం చెప్తారండి? జగదాకారత్వము చెప్తున్నారు. దాని సారాంశమైన పదం అదండి. ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి జగత్తు, ఈ జగదాకారుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. జగదాకారత్వము ఈ 5వ పాసురంలో మనకి చెప్పబడింది. జగత్తే తన ఆకారంగా కలిగిన వాడు అనడానికి జగదాకారుడు అంటారు. జగత్తు అంటే పంచభూతాలు, కాంతి స్వరూపమైన సూర్యచంద్రులు, ఈ ప్రకృతి అంతా కలిసి జగత్తు అనబడుతుంది. ఇదంతా స్వామి యొక్క స్వరూపము అని చెప్తున్నారు. 7 వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. 5వ పార్ట్ 206వ పేజీ అండి. வாத்சல்யத்தாலே எப்போதும் விபூதியோடே கூடி மயில் தோகை விருத்தா போலே சவிபூதிகனாய்க் கொண்டு
அவனுடைய தோத்தர விருப்புதென்னுதல் பூதானாமீஸ்வரோபி சன்னென்னம்படியாலே ఐశ్వర్యాదిగలోడే వందు అవతరిక్కమెన్నుదల్. స్వామికి రెండు లక్షణాలు ఉన్నాయండి. ఒకవైపు ఆదిరాజ్యకం, నేను స్వామిని అనే స్వామిత్వం. రెండోది వాత్సల్యము. ఇదే ఆటలని పై తర్వాత వచ్చేటువంటి పాసురంలో ఏకకాలంలో రెండు భావాలు కలిగిన నృసింహావతార రూపంగా కూడా చెప్తారు అన్నమాట. వాత్సల్యత్తాలే. వాత్సల్యం అంటే అర్థం ఏంటండి? దోష భోగ్యత్వం. ఎన్ని దోషాలు ఉన్నా వాటిని కూడా మంచిగానే భావించడం. ఆవు వత్స మీద ఉన్నటువంటి దోషాన్ని నాలుకతో నాకేసి వత్సని ఎలాగైతే పరిశుభ్రంగా చేస్తుందో అందువల్ల వాత్సల్యం అనే పదం వచ్చింది. మనలో ఉండే దోషాలన్నిటినీ గ్రహించేటువంటి స్వామి. విభూతియోడే కోడి. ఆయన విభూతితో కలిసే ఉంటాడండి. ఎలాగా? మయిల్ తోకై విరుత్తా పోలే అంటారు. మంచి ఉదాహరణ. మగనెమలి పురిని తనలో దాచుకున్నట్లు. పురి ఉన్నవి మగనెమళ్ళండి. ఆడనెమలకి పురి ఉండదు, మగనెమళ్ళకే పురి ఉంటుంది. ఆ పురి అంతా దట్టంగా అలా దగ్గరగా నిబిడంగా వచ్చేసేసి ఆ తోకలో ఉన్నట్టుగా ఉంటుంది. అది ఆడనెమలిని ఆనందింపచేయాలి, మేఘ సందర్శనమైంది, నాట్యం చేయాలి అన్నప్పుడు తనలో ఉన్నటువంటి ఆ పురిని కొంచెం 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 అలా మొత్తం విప్పేస్తుంది. ఈ నెమలి వృత్తాంతంలో మనకి ప్రకృతిలో ఒక గొప్ప గుణాన్ని కూడా చెప్తారు. ఎందువల్లంటే శరీర సంస్పర్శ లేకుండానే సంతానాన్ని కనేటువంటి జంతువు నెమలి. ఆ నాట్యం చేస్తూ ఉన్నప్పుడు దాని కళ్ళల్లో నుంచి ఒక ఆనంద బాష్పం వస్తే ఆ బాష్పాన్ని తాగి ఆడనెమలి గర్భం ధరిస్తుంది. కాబట్టి అంత జగత్కారణత్వమని తనలో దాచుకున్న పోలికకి నెమలితో పోల్చారు అండి. మయిల్ తోకై విరుత్తా పోలే. మంచి నెమలి తోకని ఒక్కసారి ప్రసరింపచేసినట్లుగా ఊహించుకోండి. మనం బోల్డ్ వీడియోలు చూస్తుంటాం. మామూలుగా ఉన్న నెమలి ఉన్నట్టుండి అలా ఒక్కసారి మొత్తం పింఛాన్ని విప్పేస్తూ అటు ఇటు వ్యత్యస్త పాదారాలు వేస్తుందండి. పాదార విందాలు డైరెక్ట్ గా నడవదు. అటో నడక నెమలికి నేర్పిన నడకలివి అన్నట్లుగా అటు ఇటు నడుస్తూ ఉండేటువంటి నెమలి పింఛాన్ని విప్పి లోకానికి తన అందాన్ని చూపించినట్లుగా జగదాకారాన్ని ధరించినటువంటి పరమాత్మ జగత్తుని తనలో నుంచి బయటికి తీసుకువచ్చి లోకాన్ని పరవశింపచేస్తున్నాడు. ఇది జగదాకారత్వం అంటే. భూతానాం ఈశ్వరోపి సన్. ఆయన సకల భూతాలకి ఈశ్వరుడు. ఆ వైభవంతో ఐశ్వర్యాదిగలోడే వందు అవతరిక్కమెన్నుదల్. ఆ ఐశ్వర్యంతోటే వచ్చి అవతరించాడు. మగనెమలి వచ్చిందండి, తోకను ఎక్కడైనా దాచుకుని వచ్చిందా? లేదు. తనలోనే లోపల పెట్టుకునే నడుస్తూ వచ్చింది. తర్వాత దాన్ని ప్రదర్శింపచేసింది. అలాగే స్వామి అవతరిస్తాడు. అవసరం వచ్చినప్పుడు దాన్ని అంతటిని ఒక్కసారి విభూతిని విస్తరింప చేస్తాడు అనేటువంటి దాన్ని. తిరియం ఇత్యాది ఇంకా పంచభూతాల లక్షణాలు చెప్తున్నారు చూడండి. సతతగతియాన వాయువుకి ఒక లక్షణం ఉంది. ఏమిటి ఆ లక్షణము అంటే ఎప్పుడు సంచరిస్తూ కదులుతూ ఉంటుంది, వీచుతూ ఉంటుంది అన్నమాట. సతతగతియాన వాయు శ్వేతర సమస్త వస్తువులకు అవకాశ ప్రదానం పన్నుమాకాశం. ఆకాశానికి ఒక లక్షణం ఉంది. ఏది వచ్చినా తనలో పెట్టుకోవచ్చు. ఖాళీ ఉంటే కదండి ఏదైనా పెట్టగలం. ఈ ఖాళీ అనేటువంటిది అవకాశము దానిని ఇస్తుంది మనకి ఈ ఆకాశము. కఠిన స్వభావయ్యాన భూమి ఎప్పుడు కఠినంగా ఉంటుంది. దాన్ని మృదువుగా మలచుకుని మనం రూపాంతరాలు చేసుకుంటాము. భగవదాజ్ఞయ్యాలే కరయ్యేర మాట్లాడే కిడక్కర కడల్. భగవంతుడి ఆజ్ఞ చేత చెలియలి కట్టని దాటని సముద్రము. సముద్రం ఎప్పుడు అంతవరకే ఉండడానికి కారణం భగవంతుడి యొక్క ఆజ్ఞ. ఊర్ధ్వజ్వలన స్వభావమాన అగ్ని పైకి మండడమే స్వభావముగా కలది.
అగ్ని వ్యాఖ్యానం అంటే ఇలా రాయాలండి, ఎంత అందంగా రాయాలి. పంచభూతాలు అని పేర్లు ఇచ్చేయచ్చు. ఆకాశం, ఏదో పృథివీ, అగ్ని, ఇలా మాటలు చెప్పేయచ్చు. అలా చెప్పలేదు నంబళ్ళయ్య గారు. ఎప్పుడూ సంచరించే స్వభావం ఉన్న వాయువు, అన్నిటికీ తనలో చోటిచ్చేటువంటి ఆకాశము, కఠినమైనటువంటి భూమి, భగవదాజ్ఞ చేత చెలియలి కట్ట దాటనటువంటి సముద్రము, పైకే మండేటువంటి అగ్ని, ప్రకాశకరాన చంద్ర సూర్యర్గల్, ఎప్పుడూ ప్రకాశించేటువంటి చంద్రుడు సూర్యుడు, ఇవన్నీ భగవద్గీత యొక్క ఆకారమే. జగదాకారుడు పరమాత్మ. దైవం ఇత్యాది తங்களை எழுந்தார்க்கெல்லாம் தங்களை ஆசிரியத்து అభిమతం పెరవెండిరెక్కర దేవజాతి. ఈ దేవతలున్నారే, తమ కంటే క్రింద వారందరికీ తమని కొలిస్తే వరాలు ఇస్తూ ఉంటారు. ఏదో తపస్సు చేస్తే ఇంద్రుడు వచ్చాడు, వరం ఇచ్చాడు, బ్రహ్మ ఇచ్చాడు, వరం ఇచ్చాడు, ఇలాగా కోరిన వాళ్ళకి వరాలు ఇవ్వగలిగిన శక్తి కలిగిన ఆ దేవజాతి గాని, అవరుగళై ఆశ్రయికర మనుష్యర్గల్, వాళ్ళని ఆశ్రయించేటువంటి మనుషులు గాని, తిరియక్ స్థావరంగల్, తిరియక్కులు అంటే అడ్డంగా తిరిగేవి, ఇలా వెళ్లే వాటిని తిరియక్కులు అంటారు. స్థావరాలు అంటే స్థిరంగా నిలబడి ఉండేవి. మొత్తుమాయ్ ఇప్పటి సొల్లలాంబడి ఆయిత్తు అవనుడయ్య తోత్తు మెరుప్పదు, ఇలా చెప్పినట్లుగా ఆయన యొక్క రూపం ఉంటుంది. ఆయ్ ఆయ్ అని చిన్న మాట అన్నారు చూడండి. ఆయ్, ఆ పాసురాల్లో ఉండేటువంటి చిన్న చిన్న పదాలను కూడా తిరియం కడల్ విశంభు తిణందమన్ కిడంద కడల్ ఎరియం తీయోడి ఇడరిసిడల్ దైవం మత్తుం ముత్తుం ఆయ్ అయి ఆయ్ అయి అయి అంటే ఏంటండి? తత్శరీరియాయ్, వాటన్నిటికీ అంతరాత్మగా లోపల ఉండి తాను వాటిని శరీరముగా చేసుకుని ఎత్తాల్ జగదాకారత్వం సొల్లెగిరదు. 207వ పేజీ ఫస్ట్ లైన్. ఇత్తాల్ జగదాకారత్వం సొల్లెగిరదు, మేళ సాధారణ విగ్రహిక్తనాయిరుక్క మెరప్పు సొల్లెగిరదు. దీని పై పాసురంలో అసాధారణమైన రూపాన్ని ఒకదాన్ని చెప్పబోతున్నారు. నెక్స్ట్ పాసురంలో సూచన అన్నమాట. ఇది మనకి చూడండి, ఏదో ఒక విషయం చెప్పేసి అప్పుడు ఏమైందో తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం అని ఒక యాడ్ ఇస్తూ ఉంటాడు చూడండి. అలా జరిగిందా, అలా జరిగిందా, అయితే ఏమవుతుందో అని ఒక క్యూరియాసిటీ మనకి బయలుదేరినట్లుగా తర్వాతి పాసురంలో ఒక అసాధారణ రూపాన్ని చెప్తున్నారు. అది అప్పుడు తెలుసుకుందాం. కరియమేనయన్ కన్నార్కు తాపత్రయంగళారంబడి శ్రమహరమాన తిరుమేనయ్య ఉడయ్యవన్, చూసే వాళ్ళకి శ్రమ తీర్చేలాంటి అత్యద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల వర్ణము కలిగిన మూర్తి చెయ్య తామరై కണ്ണన్. ఈ తిరువాయిమడిని ఎలా చదువుతూ ఉంటే చెయ్య తామరై కണ്ണన్ ఎన్ని వందల సార్లు ఈ పదం ప్రయోగింపబడుతూ ఉంటుంది. చెయ్య ఎర్రని తామర రేకు వంటి నేత్రములు కలిగిన వాడు. ఇంకా వచ్చేయాలన్నమాట, ఆ అర్థంతో చేయాలి మనకి. అగవాయిల్ వాత్సల్య ప్రకాశకమాన తిరుకంగళయుడయ్యవన్. ఎందుకంటే ఈ కళ్ళలా ఎర్రబడతాయి అంటే ప్రేమ పొంగినప్పుడు ఆ రక్తపు ఆ తీవ్రత కళ్ళల్లోకి వచ్చి ఆ నరాలన్నీ కొంచెం ఎర్రబడి అందంగా కనిపిస్తాయట. ప్రేమ పొంగిన అరుణిమా అంటున్నారు దాన్ని, అందువల్ల ఎర్రబడుతుంది అని. కണ്ണన్ ఆశ్రితర్కు కయ్యాళాయుళ్ళవన్, సులభుడు చేతిలో మనిషి, విண்ணోరిరై అన్నిలై తన్నిలే నిత్య సూర్యులకు వందే తుంబడియాన మనుష్యతే సర్వస్వత్తయ్యం ఉడయ్యవన్. అంత గొప్పవాడై ఉన్నటువంటి ఆయన మనుష్యులకి వశీకరమైనటువంటి సౌలభ్య గుణం కలిగినటువంటి వాడు. సూర్యం ఇత్యాది సురండిరు పదాయ్, ఈ వంకీలు తిరిగిన జుట్టు, ముంగురులు అంటే జుట్టు ఇలా ప్లెయిన్ గా పడదండి, అలా తిరిగి అలా తిరిగి అలా తిరిగి ముంగురులు ముఖం మీద పడతాయే, అలకలలాగా ఎన్ని కొళ్ళలాయ్, ముంగురల రూపంగా ముఖానికి అందాన్నిచ్చేటువంటి కేశములు కలిగిన స్వామి. కన్నార్కంగళుకు అంజనమిట్టా పోలే కుళిరిందిరుళ్ళ ఉళ్ళ మయిర్ముడియై ఉడయ్యనాయ్. ఆ మీద పడేటువంటి అలకలనన్నిటినీ పైకి తోసి
అందముగా పెట్టిన కిరీటపు కాంతి కలిగిన వాడు. జుట్టు మీద పడకుండా పైకి తోసి అక్కడ పెట్టినటువంటి కిరీటము కలిగినటువంటి వాడు. ఎంగళ్ సుడర్ముడి అన్నల్ తోత్తమే అనన్య ప్రయోజనర్కు అనుభావ్యమాయి. అనన్య ప్రయోజనులు అంటే ప్రపన్నులు, వాళ్ళకు అనుభవింపబడేవాడై ఆదిరాజ్యక సూచక మానవుడు అయి ఉడైతాన. ఈ లోకాలకంతటికి ఆదిరాజ్యకం, ఈశ్వరుణ్ణి సర్వేశ్వరుణ్ణి నేనే అని సూచించేటువంటి ఒళియై ఉడత్తాన తిరు అభిషేకత్తై ఉడయ్య. కాంతి కలిగినటువంటి అభిషేకము అంటే కిరీటమును కలిగి సర్వేశ్వరునుడయ్య తోత్తం. అలా కనిపించినటువంటి సర్వేశ్వరుడి యొక్క తోత్తం ప్రకాశం. తోత్తం అన్న మాటకి 2 అర్థాలు ఇచ్చారండి. కనపడడం ఒకటి, దిగి రావడం ఒకటి. తోత్తం అంటే ఇలా చూడగానే ఏమి ముఖం అండి, ఏమి ముంగురులండి, ఏమి కిరీటం అండి, ఏమి నేత్రాలండి, ఎంత ఎర్రగా చక్కగా అందంగా ఉన్నాయండి, కరుణ ఎలా వర్షిస్తోందండి. ఇది తోత్తం అనే అర్థం. తోత్తం ఇలా చూడగానే కనపడేది అని. అవతారం 2వ అర్థం. అలాంటి ఆయన ఇలాంటి రూపంగా మనకి కళ్ళకి కనపడడం కోసం దిగి వచ్చాడు అనేటువంటి దాన్ని ఈ పాసురంలో జగదాకారత్వాన్ని చెప్పారు. అంటే పంచభూతాత్మకమై 2 జ్యోతి స్వరూపాలతో సూర్యచంద్రులతో కూడి మత్తుం మత్తుం ముత్తుమై ఇంకా అన్ని చెప్పనివి చెప్పినవి అన్నీ కలిపినటువంటి జగత్తు తాను ఆకారంగా దాల్చి అందులో ఏమేమండి ఉన్నాయి? తిరియం కాటోడు, తిరిగే గాలితోటి, అంతేకాదండి ఆ గల్విసుంబు అన్నిటికీ చోటిచ్చేటువంటి ఆకాశంతో, తినంద మన్ను గట్టిగా ఉండేటువంటి మట్టితోటి, కిడంద కడలు హద్దు దాటని సముద్రంతో, ఎరియం తీయోడు ఊర్ధ్వజ్వాలమైనటువంటి మంటలు కలిగిన అగ్నితోడు, ఇరుసుడరు దైవం చంద్ర సూర్యులతోటి మత్తుం మత్తుం ముత్తుమాయ్ అన్నీ తానై జగదాకారత్వం కలిగి ఉన్నాడు అని. చాలా అందమైనటువంటి, అంటే పద్యాలు రాస్తుంటాం అనుకోండి, కొన్ని మరీ బాగా కుదురుతాయి. ఆ మరీ బాగా కుదిరిన పాసురంలా అనిపిస్తుంది ఇది. ఎందువల్లంటే ఉత్తరార్ధం అంతానేమో స్వామి యొక్క వర్ణన, పూర్వార్ధం అంతా ఆయన యొక్క ఈశ్వరత్వము, పంచభూతాత్మకమైన భూమి మీద ఆయన సాధించిన పట్టు అనేటువంటి దాన్ని ఈ పాసురంలో అందంగా చెప్పారు నమ్మాళ్ళవార్లు. తిరియం కాற்றோடு అగల్ విసుంబు తినెందమన్ కిడంద కడల్ ఎరియం తీయోడు ఇరు సుడరు దైవం మత్తుం మత్తుం ముత్తుమాయ్ கரியமேனியன் செய்யதாமரை கண்ணன் கண்ணன் விண்ணோரிரை சூரியம் பல்கரும் குஞ்சி எங்கள் சுடர்முழை அண்ணல் தோத்தமே. 6వ పాసనం. தோத்த கேடவை இல்லவன் உடையான் அவன் ஒரு மூர்த்தியாய் சீத்தத்தோடு வருள் பெத்தவன் அடிக்கீழ் புக நென்ன செம்கண்மால் நாத்தோத்தற் சுவை ஒலி உரல் ஆகி நின்ற எம் வானவரியற்றையே அன்றே மற்றொருவரியானிலேன் எழுமைக்குமே. தோத்த கேடவை இல்லவன் உடையான் அவன் ஒரு மூர்த்தியாய் சீத்தத்தோடு அருள் பெத்தவன் அடிக்கீழ் புக நின்ன செம்கண்மால் நாத்தோத்தற் சுவை ஒலி உரல் ஆகி நின்ற எம்மானவரியற்றையே அன்றே మற்றొరువరయ్యానిలేన్ యజుమైకుమే. ఎంత అందంగా ఆ శైలి, ఆయన పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి ఆ శైలి కాబట్టి అంత అందంగా నడిచిందని. ఇక సంసారులకి భగవద్వైభవాన్ని చెప్తున్నారు ఈ 6వ పాసురంలో. ముఖ్యమైన అర్థం ఏంటంటే, ఇంతవరకు మీరు ఇలా చెయ్యండి అని ఉపదేశించారు. ఈ పాసురంలో ఉపదేశం కాదండి, నా అనుభవాన్ని చెప్తున్నాను అంటున్నారు. ఉపదేశం వేరు, అనుభవం వేరు కదండి. ఉపదేశం అంటే మీరు ఇలా ఉండండి, ఈ స్వామిని సేవించండి, ఇంత దయార్ద్ర హృదయుడను భావించండి అని ఇతరులకు చెప్పడం. స్వానుభవం అంటే
నేను ఇలాంటి ఆయన్ని చూశాను, నేను జగదాకారుణ్ణి చూశాను, నాకింత ఆనందం కలిగింది. కాబట్టి స్వానుభవ పూర్వక పాసురం అంటారు ఈ పాసురాన్ని. అవి తోత్త కేడవై ఇల్లవన్, ఇల్లవన్ ఉత్పత్తి వినాశాలు లేనివాడు, పుట్టుక రెండవది రెండు లేనివాడు అని అర్థం కాదండి. ఉడయ్యాన్ ఉన్నవాడు, ఈ వేద మంత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అజాయమాన పుట్టుక లేనివాడు, బహుదా విజాయతే ఎన్నో రకాలుగా పుట్టాడు. ఆ సూత్రాన్ని, సూక్తిని, వేద మంత్రాన్ని తీసుకొచ్చి తోత్తక్కేడవై ఇల్లవన్ ఉడయ్యాన్ లేనివాడు ఉన్నవాడు. అవన్ ఒరు మూర్తియాయ్ ఆ సర్వేశ్వరుడు ఒరుమూర్తి, అద్వితీయ మూర్తి, నృసింహావతార వర్ణన చేస్తున్నారండి ఈ పాసురంలో. నృసింహావతార వర్ణన, ఒరుమూర్తి అద్వితీయ మూర్తి అయి సీత్తోడు అరుళ్ పెత్తవన్. అందమైన రచన. కోపంతో అనుగ్రహంతో ఉన్నవాడు. ఒకే మనిషిలో ఒకవైపు కోపము, ఒకవైపు అనుగ్రహము. సీత్తోడు అరుళ్ పెత్తవన్ కోపంతో పాటు దయ కలిగిన వాడు. చాలా విచిత్రమైన దానికి వ్యాఖ్యానం కూడా నంబెళ్ళయ్య గారు చాలా బాగా ఇస్తారు. అరుళ్ పెత్తవన్ అడిక్కీళ్ పుగనిండ్ర పాదాల కింద ప్రవేశించడానికి సులభుడై ఉండి, శంకణ్మాల్ ఎర్రని నేత్రములు కలిగిన వాడు. నేత్ర సౌందర్యాన్ని ఒక్క పాసురంలో కూడా విడిచిపెట్టారు. ఎందువల్లంటే అలా చూస్తూ ఉంటే ముందు ఆ కళ్ళే కనిపిస్తూ ఉంటాయి. ఆ కళ్ళని గురించి ఒక మాట ఆ కవిత్వంలో పడిపోతూ ఉంటుందన్నమాట. నాత్తం ఇక్కడి నుంచి చూడండి, ఇందాకనేమో పంచభూతాలని చెప్పారు. పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాలు. అవి 5వ పాసురంలో నా ఆకారము అని చెప్పాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి పంచ తన్మాత్రల గురించి చెప్తున్నారు. తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు అన్నమాట. నాత్తం, నాత్తం అంటే పరిమళం. తోత్తం అది రూపం. సువై రసం, ఓలి శబ్దం, ఊరల్ స్పర్శ, 5టిని చెప్పాడండి. ఆగినింద్రయం వానవరెత్తయే తన్మాత్రలుగా మారిన ఓ భగవత్ స్వరూపుడా. అంటే పంచభూతాలు నీవే, పంచ తన్మాత్రలు నీవే, ప్రకృతి, మహత్తు, అహంకారం అన్ని నీ స్వరూపమే అని చెప్పడం అన్నమాట. మాకు నిత్య సూర్యులకి ఎం వానవరెత్తయే, మాకు నిత్య సూర్యులకి కూడా నువ్వు అనుభవింపదగిన వాడివి, తండ్రివి. అండ్రి అదొక్కటే నాకు తెలుసు. యాన్ యజుమైకు నేను ఎప్పటికీ కూడా 7 జన్మలకి మత్తరు వరై ఇలేన్ రెండవ వాడిని ఆశ్రయించను. స్వామి, నేను నిన్ను తప్ప రెండవ వాడిని ఆశ్రయించను అని చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఈ పాసురంలో నృసింహావతార వర్ణన చేయబడింది. నృసింహావతారము, దీని వ్యాఖ్యానంలోకి వెళితే మనకి చాలా అద్భుతంగా ఉండేటువంటి విషయాలు చెప్తారు. 6వ పార్ట్ 208వ పేజీ అండి. 6వ పార్ట్ ఇవర్గళై పోలే కేట్కవిరాదే. ఇవరంటే సంసారులు అని అర్థం. ఈ సంసారులకి చెప్పాలి చెప్పాలి చెప్పాలి, ఎంత చెప్పినా ఎక్కదు. ఇలా కాకుండా ఉపదేశ నిరపేక్షమాగా నిత్య సూర్యులకి మనం చెప్పక్కర్లేదు. మనకి సంసారులకి తేడా అది, మనకి నిత్య సూర్యులకి తేడా అది. మనకి ఎంత చెప్పినా పరగడుపే, ఎప్పటికప్పుడే కొత్తతనంగానే ఉంటుంది. నిత్య సూర్యులకి చెప్పవలసిన అవసరము లేదు. నిరతిశయ భోగ్యనాన, ఏమందమండి నారసింహత్తయి, నరసింహ రూపము, అద్భుతమైన రూపము. శ్రీమదకలంక పరిపూర్ణ శశకోటి శ్రీధర మనోహర సటాపటలకంత పాలయ కృపాలయ భవంబుది నిమగ్నం దైత్యవరకాల
నరసింహ 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 నరసింహ. ఏమి రూపం అండి! నరసింహత్తై వజయ, ఆయన్ని వదిలిపెట్టి వేరొరువరై దారకాదిగళాగ ఉడయ్యే నల్లేను. ఇంకొకళ్ళని నా మనస్సులోకి రానే రానివ్వను. కాలతత్వముళ్ళదనయ్యం. ఎంతకాలం అండి? ఈ కాలం ఉన్నంత కాలము నేను ఇలాగే ఉంటాను అని అంటున్నారనమాట. తోత్త కేడవై ఎల్లవన్. దీనికి మనం ప్రతిపదార్థం చెప్పుకున్నాం కదా. తోత్త కేడవై ఎల్లవన్ అంటే ఉత్పత్తి వినాశాలు లేనటువంటి వాడు. కాబట్టి ఇదుతాన్ షడ్భావ వికారంగళుక్కుం ఉపలక్షణం. ఉత్పత్తి వినాశాలు లేవు అంటే మనిషికి 6 గతులు ఉన్నాయండి. అసలు ఆత్మ ఉండడం అస్థి అంటారు దాన్ని. ఆ ఉన్నది జాయతే, దానికి పుట్టుక వస్తుంది. పుట్టుక వచ్చిన తర్వాత పరిణమతే, అది కొంచెం కొంచెం పెరగడం మొదలు పెడుతుంది. వివర్ధతే, చాలా ఉత్తమ స్థితిని పొందుతుంది. అపక్షీయతే, కొంచెం కొంచెం తగ్గిపోతుంది. నశ్యతే, నశించిపోతుంది. ఈ 6టిని షడ్భావ వికారాలు అంటారు. మనం చాలా సార్లు చెప్పుకున్నాం, కానీ ఆ సంసారులకు ఎన్నిసార్లు చెప్పినా అన్న మాట మనకే వర్తిస్తుంది. ఎప్పటికప్పుడే అవి కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. అస్థి, జాయతే, పరిణమతే, వివర్ధతే, అపక్షీయతే, నశ్యతి. ఈ 6టిని షడ్భావ వికారాలు అంటారు. అవి தோத்துக்கேடவை எல்லன் உற்பத்தி விநாசகங்களி இல்லாதவன். இது தான் ஷட்பாவ விகாரங்களுக்கும் உபலட்சணம் உடையான். తోత్తుకేడుళ్ళ పదార్థంగళయ్య తనకు శేషమాగ ఉడయ్యాన్. అన్నీ తనకి శేషములుగా చేసుకుంటాడు. వాటన్నిటినీ తనకి శరీరముగా చేసుకుని తాను శరీరిగా అంతరాత్మగా ఉంటాడు. నిరుపాధిక శేషి, ఆయన మించినటువంటి శేషి వేరొకడు లేడు. అవను వరుమూర్తియాయి, ఆయనకో రూపం వచ్చిందండి. ఎలా వచ్చిందండి? కర్మమడియాన జన్మమిల్లాదావన్. మనలాగా కర్మ చేసుకుంటే వచ్చినటువంటి జన్మ కాదు. నృసింహావతార వైభవాన్ని చెప్తున్నారండి. స్తంభోద్భవుడైనటువంటి స్వామి. దానికి కర్మ కారణమవుతుందా? లేదు. ఏమిటి? ప్రహ్లాదుని యందు కరుణ కారణం అవుతుంది. ఆశ్రితార్థమాగా ప్రహ్లాదుడి కోసం వరు విగ్రహత్తై ఉడయ్యనాయ్, ఒక విగ్రహ రూపం తాల్చి వచ్చాడు. వరు మూర్తి అద్వితీయమాయ్, అలాంటి రూపం సృష్టిలో రెండవది లేనే లేదు. అద్వితీయుడు, రెండోది లేనివాడు అని అర్థం అన్నమాట. అత్యంత విలక్షణమాన నరసింహమాయి స్పష్టంగా చెప్పారు. ఏం అద్భుత రూపం అండి నృసింహస్వామిని. ఎప్పుడు ఊహించుకున్నా అది కొత్తగానే ఉంటుంది. సగం మనిషి ఏమిటి, ఆ తల మాత్రం సింహం ఏమిటి, ఆ జూలు ఏమిటి, ఆ నేత్రాలు ఏమిటి, ఆ రూపం ఏంటి. అజిగయంతానే హరివురు అంతానే ఇరే, అందగాడు ఆయనే, సింహము ఆయనే. అంటే మనిషి తానే, సింహము తానే. సీతత్తోరల్ పెత్తవన్, కోపంతో దయతో ఉన్నవాడు. ఆ గుణాలు ఎలా చెప్పారో చూడండి. ఒక మనిషిలో కోపము, దయ రెండు ఏకకాలంలో చెప్పారు. ஒரு விக்கிரகத்தை உடைய நான் அதுக்கு மேலேயும் ஒன்றிலே சீத்தத்தையும் அருளையும் ఏకకాలத்திலே ఉడయ్య నానదు. ఒకే మనిషి అయి ఉండి ఒకవైపు కోపము, కోపమే మనుష్య రూపం దాల్చినవాడు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే రాముడయ్యాడు. అలాగే కోపమే నృసింహుడయ్యాడు. కోపమే రూపము దాల్చినటువంటి వాడు. ఎలాగాది? సీతమిత్యాది హిరణ్యన్ పక్కల్ సీతమున్సల్లా నిర్కచ్చేదే. అలాగా హిరణ్యకశిపుని చూసేటప్పటికీ కోపంతో ప్రజ్వరిల్లిపోతున్నాడు స్వామి. అరుళుక్కు పాత్రభూతనాన శ్రీ ప్రహ్లాదాழ்వానుక్కు తిరువడిగళిన్ కీழే వందు పుగురలాంబడి నింద్రా. ఇటువైపు చూసేటప్పటికి 5 ఏళ్ల కుర్రాడు దాసోహం పెట్టాడు. స్వామి నీ వంటి వాడు లేడు అని స్థుతిస్తున్నాడు.
కరుణ అలా ప్రసరిస్తోంది. ఈ ఏకమూర్తిలో ఒకవైపు కోపం ప్రసరిస్తోంది, ఒకవైపు కరుణ ఏకకాలంలో ప్రసరిస్తోంది. సీతత్తోడే అరుళ్ పెత్తవనం ఎంగిరదాయిత్తు కోపంతో పాటు అనుగ్రహాన్ని కూడా చూపించాడు. హిరణ్యం ద్వేషత్తకు విషయమాన పోలే ఆయిత్. హిరణ్యకశిపుడు కోపానికి ఎలా పాత్రుడయ్యాడో ఈవను అరుళకు విషయమాన పడి ప్రహ్లాదుడు అలా దయకి పాత్రుడు అయ్యాడు. ఏకకాలంలో శత్రువుపై కోపము, భక్తునిపై ప్రేమ చూపించగలిగిన రెండు రసాలను ఏకకాలంలో చూపించాడు. నవరసమూర్తి అంటారు నారసింహుని. రెండు రసాలే కాదండి, ఒకవైపు భీకర రసం, ఒకవైపు రౌద్ర రసం, అన్ని రసాలు కూడా ఆ అవతారంలో చూపించాడు. హిరణ్యన్ ద్వేషత్తుకు విషయమాన పోలే ఆయిత్తు இவன் அருளுக்கு விஷயமானபடி அவன் ஒரு மூர்த்தியாய் சீத்தத்தோடென்னவுமாம் சீத்தத்தோடு கோபந்தோட்டி ఉన్నాడు. அடிக்கீழ் புக நின்ற செங்கண்மால் హిరణ్యన్ పక్కల్ సీతమున్ సెల్లా నిற்க. హిరణ్యకశిపుని వైపు కోపం ఉంటే శ్రీ ప్రహ్లాదాழ்வானுக்கு கிட்டலாயிருந்தபடி எங்கனே ఎన్నో ఎంబెరుమానారారై చిలర్ కేట్క. చాలా రోజులైంది ఎంబెరుమానారు పాఠం చెప్తుంటే అడిగారట, ఏమండి ఒకే కాలంలో కోపాన్ని దయని ఎలా చూపిస్తారండి, అది సాధ్యమా అని అంటే ఆ రామానుజులు చెప్పారట, సింహం ఆనై మేలే సీరినాலும் కుట్టి కుములై ఉన్నలాంబడి ఇరిక్కిమిరే ఎన్నరులెచ్చేదార్. ఒక సింహం ఉందండి, సింహానికి ఏనుగుని చూస్తే మీద పడి కుంభస్థలాన్ని పీకేసి అక్కడున్న రక్తాన్ని తాగేటువంటి గుణం, అంత కోపం. ఆ సమయంలో ఆ సింహం తన పిల్లకి పాలిస్తుంది. పాలిచ్చే సమయంలో పిల్లతో కూడి ఉన్న సింహం ఎదురుకుండా ఏనుగుని చూసింది. చూసినప్పుడు దాని మీద కోపం, దీని మీద ప్రేమ ఏకకాలంలో ఉన్నట్టే. అది అసలు ఒక్కసారి గాండ్రించిందంటే ఏనుగుకి ప్రాణాలపైనే పోతాయి. ఏకకాలంలో దానికి భయాన్ని, దీనికి ప్రేమని చూపించినట్లుగా హిరణ్యకశపుడిపై కోపాన్ని, ప్రహ్లాదుడిపై దయనే. ఇక్కడ ఒక భాగవత ఘట్టాన్ని చెప్పుకోవాలి అని మనకి వ్యాఖ్యానంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఇచ్చారండి. ఎవ్వరు వచ్చినా కూడా ఆ కోపం ఉగ్రమూర్తి, సీతం కోపమే రూపము దాల్చిన వాడు అడిలిపోతున్నట్టండి. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోతున్నట్టండి. ఇంకా ఏం చేయాలో తెలియక లక్ష్మీదేవి దగ్గరికి పరుగులు పెట్టారటండి. పరుగులు పెట్టి హరికిం పట్టపు దేవివి హరిసేవా నిపుణమతివి హరిగతివి సదా హరిరతివి నీవుసనే నర హరి రోషముడింపవమ్మ హరివర మధ్య. అంత బాగా రాశారు పోతనామాచ్యుల వారు. హరి రకారాన్ని ఒకసారి ఆవృత్తి అనేటువంటి అనుప్రాసగా వాడుతూ అర్థం చెప్పక్కర్లేదు చూడండి. హరికిం పట్టపు దేవి హరిసేవా నిపుణమతివి హరిగతివి సదా హరిరతివి నీవుసని నర హరి రోషముడింపవమ్మ హరివర మధ్య. రకారాలు అలా కవిత్వం నన్ను వాడుకో అంటూ పదాలు దొల్లి ఆయన గంటంలోకి వచ్చేసాయి అనిపిస్తుంది. అమ్మా నువ్వు ఆయనతో నిత్యం ఉండేదానివి కదా, కాస్త వెళ్ళి నరసింహమూర్తిని శాంతింప చెయ్యి అని అడిగారట. అడిగితే ఆవిడ చూసిందిటండి ఆ రూపాన్ని. ప్రళయార్క బింబంబు పగిది ఉన్నది గాని నెమ్మోము పూర్ణేందు నిభము కాదు. నాకు తెలిసినటువంటిది చంద్రముఖం, కానీ ఇప్పుడు చూస్తే ప్రళయకాలంలో ఉన్న భానువులా ఉన్నాడు. అయ్య బాబోయ్ నేనెక్కడ వెళ్ళగలను అని భయపడి సందేహించింది. మనకి గజేంద్రాళ్వాన్ని రక్షించడానికి వెళ్ళినప్పుడు ఆ గాబరానంతటిని డాడా అనే అక్షరంతో ఉపయోగించారని అక్కడ చెప్పుకుంటాం. అడిగేదన్నా నీకు అడువడిసను అడిగిన తను మగుడ నుడువడని నడవుడుగును. ఆ పద్యాలు ఉన్నాయి చూడండి. ఆ లోపలున్న గాబరా అంతా డకారంతో చూపించారు. అలాగా ఇక్కడ అదే రకం పద్యం రాశారు పోతన గారు. పలికెదనని గమకముగొను అడుగుతాను వెళ్ళి, ఎందుకంటే ఇంత కోపం అని. పలికిన కడు నలుగు విభుడు
నేను అడిగితే ఇంకా కోపం ఎక్కువ అవుతుందేమో. ప్రతివచనములం పలుకడని నిలుచు, మాట సరిగ్గా అక్కడ ఇదే భావం, అడిగితే చెప్పడు, ఇక్కడ కూడా అదే భావం. శశిముఖి పలువిడి హృదయమున చనువు భయమును కుదురన్, చనువు భయము అన్నీ కూడా ఒక్కసారి వచ్చేవాడు. ఆవిడ కూడా దగ్గరికి వెళ్ళలేకపోయింది. అప్పుడు అందరూ ప్రహ్లాద నీకోసమయ్యా ఈ ఉగ్ర రూపం వచ్చింది, ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం, ఏం మెరిసిపోతున్నాడో స్వామి, ఎంత భయంకరంగా ఉన్నాడో, నువ్వెళ్ళి ఆయన్ని శాంతపరచు అని అనేటప్పటికిట బాలుడన్ జడమతిన్ వర్ణింపశక్తుండనే, నేను చిన్నవాణ్ణి, నాకేం జ్ఞానం ఉంది, నేనెక్కడ పొగడగలను అని చెప్పి స్వామి దగ్గరికి వెళ్ళాటండి. అమల జ్ఞాన సుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సరత్వములన్ యజ్ఞ తపోనసూయల కడుందర్పించు ధాత్రీ సురోత్తము కంటన్ స్వపచుండు ముఖ్యుడు మనోర్ధ ప్రాణవ కర్మలన్ సమతన్ నిన్ను నయించనేనే నిజవంశ శ్రీకరండవుతుదెన్. వెళ్ళి పాదాలు పట్టుకున్నట్టండి. నాయన, నిన్ను ఎవరు నమ్మారో వారే గొప్పవారు, వారు ఏ వంశం ఏ జాతి అనేటువంటి విషయాలు లేవో. అల్పుడ సంస్కృతి గావించద వెరపు లేక, నిన్ను చూస్తే నాకు భయం కలగట్లేదు, నా కోసం నువ్వు ఈ రూపం ధరించి వచ్చావు కాబట్టి నేను నిన్ను పొగుడుతాను. నీ వర్ణనమున ముక్తికి పోవు అవిద్యను జయించి, నిన్ను వర్ణిస్తే నాలో ఉన్న అజ్ఞానం కాస్త పోతుంది అనేటువంటి దాంతో చాలా అందమైనటువంటి వర్ణన చేశాడు. పెద్ద వర్ణన చేశాడండి. ప్రహ్లాదుడు చేసినటువంటి వర్ణన నరసింహస్వామిని చాలా అద్భుతంగా ఉండేటువంటి వర్ణన అయితే, ఆ వర్ణన అంతా జాగ్రత్తగా చక్కగా విన్నాడు. విని నరసింహస్వామి అన్నట్ట, సంతోషించి తిని చరిత్రమునకు సద్భద్రమౌగాక నీ అంతర్వంచిత లాభమెల్ల కరుణాయత్తుండనైచెదన్. నీ భక్తికి నేను మెచ్చుకున్నానయ్యా. చింతంచందకు భక్త కాముదుడనే సిద్ధంబు దుర్లోక్యుడన్ జంతు శ్రేణికి నన్ను చూచిన పునర్జన్మంబు లేదు. అర్భక పోయి చిట్టి తండ్రి అంటామే, అలాగే దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకుని నీకేదైనా వరం ఇస్తాను కోరుకో అంటే, తండ్రి నిన్ను చూసినటువంటి నాకు వేరే వరాలు ఎందుకయ్యా, నాకేమీ అక్కర్లేదు అని ఆయన పలకగానే, సరే నువ్వు కొంతకాలం రాజ్యం చేసిన తర్వాత నా దగ్గరికి వస్తావు అనేటువంటి భావనతోటి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించిన ఘట్టాన్ని ఇక్కడ వ్యాఖ్యానంలో మనకు చెప్తూ నెంబరమానాలు చెప్పినటువంటి ఆ సమన్వయాన్ని కూడా, సింహం ఆనై మేలే సీరినాలు, సింహానికి ఏనుగు మీద కోపం వచ్చినా కుట్టిక్కు ములై ఉన్నలాంబడి పిల్లకి పాలిచ్చేటప్పుడు ఇరుక్కు మీరే ప్రేమతో ఉంటుంది కదా. అంటే దాన్ని చూస్తేనే ఇటువైపు దయ, అటువైపు కోపం రెండు అని ఎంబెరుమానారు చెప్పినట్లుగా. செங்கண்மால் இரண்டினுடையவும் కార్యం నిరంజన్ పక్కల్ సిద్ధత్తాల్ శివందరుక్కం. కళ్ళు ఎందుకు ఎర్రబడ్డాయండి అంటే నంబిళ్ళయ్య గారు సరదాగా చెప్పారు. ఆ హిరణ్యకశిపుణ్ణి చూసేటప్పటికి ఎర్రగా అయిపోయాట. శ్రీ ప్రహ్లాదాన్ పక్కల్ వాత్సల్యత్తాలు శివందరెక్కుమిరే. ప్రహ్లాదుడిని చూసేటప్పటికి ప్రేమ పొంగి ఎర్రబడ్డాయి. రెండు ఎర్రబడ్డాయి. అక్కడ కోపంతో ఎర్రబడ్డాయి, ఇక్కడ ప్రేమతో వాత్సల్యంతో ఎర్రబడ్డాయి అని ఎంత చక్కగా రాశారో చూడండి. మాల్ మహావిష్ణు ఎంగరపడియే. ఇక్కడ మనకి చాలా అందమైనటువంటి నృసింహ వైభవాన్ని విష్ణు సహస్రనామం కూడా అండి చాలా అద్భుతంగా చెప్తుంది. మన విష్ణు సహస్రనామంలో 3వ శ్లోకం, యోగో యోగ విధాన్నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఈ నామాలు నృసింహావతార వర్ణనాన్ని మనకి అందిస్తాయి అన్నమాట. ఇందులో నారసింహ వపు, నృసింహావతారాన్ని ఎత్తినవాడు ఎవరండి? ప్రధాన పురుషేశ్వరుడు. ఇక్కడ మళ్ళీ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని కూడా స్థాపిస్తూ ఉంటారు. ఏమిటి ప్రధానత్వము అంటే,
ఇక్కడ ప్రకృతి ప్రధానం అంటే ప్రకృతి అండి. పురుషుడు అంటే ఈ ప్రకృతిలో బద్ధుడైనటువంటి జీవుడు. దీనిని నియమించేవాడు ప్రధాన పురుషేశ్వరుడు. లోకాలన్నిటినీ నియమించగలిగిన నియమన సామర్థ్యం కలిగినటువంటి వాడు నారసింహవపు, నృసింహావతారం ఎత్తి వచ్చాడు. మిగిలిన అవతారాల కంటే భిన్నమైనటువంటి అత్యద్భుతమైన అవతారము. దీన్ని మిశ్ర రూపావతారము అంటారు. మిశ్రము అంటే ఒకటి మనిషి, రెండవది సింహము అని. అందుకే కూరేసులు మనకి వరదరాజస్తవంలో చాలా అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఒక దాన్ని చెప్తారండి. యదపరాధ సహస్రమజస్రజం త్వయి శరణ్య హిరణ్య ఉపావహత్ వరదతేన చిరంత్వం అవిక్రియ వికృతి మర్భక నిర్భజనాదగా. వరదరాజ, భక్తులకందరికీ రక్షణ ఇచ్చేటువంటి స్వామి హిరణ్యకశిపుడు యదపరాధ సహస్రమజ అజస్రజం, ఒకసారి కాదు అపరాధాలు చేస్తూనే ఉన్నాడు. అయినా సరే త్వయి హిరణ్య ఉపావహత్ త్వం అవిక్రియ, అప్పుడు నీలో ఏం మార్పు రాలేదు. వాడు ఎన్ని పాపాలు చేసినా నువ్వు మార్పు చెందలేదయ్యా. విశేషం ఏమిటంటే వికృతి అర్భక నిర్భజనాదగా, చంటివాడైన ప్రహ్లాదుణ్ణి బాధ పెట్టేటప్పటికి నీలో వికృతి మార్పు వచ్చింది. అంతవరకు కోపం అనేటువంటిది నీకు రాలేదు. అంటే ఆశ్రితుడిపై ఉండేటువంటి వాత్సల్యం అలా ఉంటుంది అని విష్ణు సహస్రనామం కూడా మనకి నారసింహ నామాలని చెప్తుంది. శ్రీమాన్, ఆయన మనోహరమైన రూపం కలవాడు. ఏంటండి అంత జుట్టు ఆ మనిషికి, అటు సింహం అటు ఇటు కాకుండా ఇలా ఎలా ఉంటాడండి అంటే ఎవ్వరూ కూడా ఎదిరించలేకపోయారటండి. మనకి అగ్ని పురాణంలో, పద్మ పురాణంలో, గరుడ పురాణంలో, మత్స్య పురాణంలో, వరాహ పురాణంలో ఒక చిన్న వాక్యం ఉందండి. ఏమిటంటే హిరణ్యకశిపుణ్ణి వధిస్తుంటే శివుడు, పరమశివుడు శరభము అని ఒక జంతువు అండి, దానికి 8 కాళ్ళు ఉంటాయి. 8 కాళ్ళున్న శరభము అనే జంతు రూపంలో నరసింహస్వామి మీదకు వచ్చాట. ఆ నరసింహ ప్రతాపాన్ని తట్టుకోలేక శివుడు కూడా పారిపోయాడు అని 6 పురాణాలలో ఉన్నటువంటి కథ. అంత ఉగ్ర రూపము కలిగినటువంటి వాడు కేశవ. ఈశ్వరత్వంతో పాటు సౌందర్యం కూడా చెప్పబడింది. కేశములు అంటే చాలా అందముగా ఉన్నటువంటి జూలు కలిగినటువంటి వాడు. ఎవరండి ఆయన? పురుషోత్తమ, పురుషులలో ఉత్తముడైనటువంటి వాడు, పురుషులందరికంటే ప్రత్యేకమైనటువంటి వాడు. అజహ, పుట్టుక లేనివాడు. స్తంభంలోంచి పుట్టాడండి. అందుకే మనకి దేశికుల వారు చాలా అందంగా చెప్తారు. బ్రహ్మగారు వెళ్ళి ఆ స్తంభాన్ని నాయనమ్మ అని పిలిచారట. బ్రహ్మగారికి స్తంభం నాయనమ్మ ఎలా అవుతుంది అంటే, వాళ్ళ నాన్నగారు నరసింహస్వామి ఆయనకు జన్మనిచ్చిన స్తంభం నాన్నగారు తల్లి నాయనమ్మ అవుతుంది కాబట్టి ఆ స్తంభాన్ని నాయనమ్మ అని పిలిచారు అని సరదాగా చమత్కారం చేస్తారు దేశకులు అనేటువంటి వారు. అలాగా నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ, అంత అందమైనటువంటి రూపము. హిరణ్యనుక్కు కిట్టవన్నాదపడి పెరియనాయిరెక్కు మెరుప్పై చొల్లుదల్. హిరణ్యకశిపుణ్ణి చూస్తే దరిదాపులకి వెళ్ళలేనంత కోపమూర్తిగా నృసింహస్వామి కనిపిస్తాడు. శ్రీ ప్రహ్లాదానుకు కిట్టలాంబడి వ్యామోహత్తై ఉడయ్యన ఇరుక్కం. ప్రహ్లాదుణ్ణి చూస్తే అలా దగ్గరికి వెళ్ళి తండ్రి అంటూ ఆ పాదాలని ఆశ్రయించేంత వాత్సల్యాన్ని కురిపిస్తాడు తండ్రి. నాత్తం, నాత్తం అంటే గంధం అండి, పరిమళాన్ని నాత్తం అంటారు. అంటే తన్మాత్రలని చెప్తున్నారు ఇక్కడ. తోత్తం రూపం, సువై రసం, ఒలి శబ్దం, ఉరల్ స్పర్శ. శబ్ద స్పర్శ రూప రస గంధాలని పాసురంలో ఈ పదంలోకి తీసుకొచ్చారు. ఇందాక పృథివీ తేజోవాయువు ఆకాశాలను తీసుకొచ్చారు, ఇప్పుడు వాటి తన్మాత్రలను తీసుకొచ్చారు. ఆగినింద్ర
శబ్దాదిகளெல்லாம் எனக்கு தானேயாய் நின்ற ఆరుక్కు పోలే என்று. అన్నీ తనకి, ఈ ప్రపంచమంతా పరమాత్మే అని భావించే భావన మనకి రావాలి అని చెప్పడం కోసం అన్నమాట. పుణ్యం సోరు పరుగునీరు తిన్నం వెత్తెలయం, ఇది అలా తిరువాయుమనంతా వస్తూనే ఉంటుంది. తినే అన్నం గాని, తాగే నీరు గాని, వేసుకునే తాంబూలం గాని, అంటే ధారక పోషక భోగ్యాదులు అన్నీ కూడా స్వామియే. ఎంవానవరిత్యాది నిత్య సూరిகளுக்கு సర్వవిధ భోగ్యమం తానయ్యాయ్ నిర్కుమా పోలే సూరులందరికీ సర్వవిధ భోగ్యంగా తానెట్లుగా వేరొరువరై ఉద్దేశమాగ ఉడయ్యనల్లేన్. ఆయన తప్ప నాకు ఇంకెవరూ కూడా ఉద్దేశ్యులు కారు, అంటే ఇంకెవ్వరిని నేను సేవించను. ఇది ఎత్తనై కుడెక్కు నిర్కుమెన్నెల్, ఎంతకాలం అండి ఇలాగా? యజుమైక్కుమే కాలతత్వముళ్ళదనయ్యం, కాలం ఉన్నంత కాలం యజుమైక్కు అన్నారు. ఏజు పెరువెక్కు ముందన్నోడు 20 నమ్మకం కొరియక వచ్చారు కదండి. ఎంతకాలం? 7 ఏళ్ళు అంటారు. 7 ఏళ్ళు అంటే 7 సంవత్సరాల, 7 ఏళ్ళు 49 సంవత్సరాల, 7 7 77 సంవత్సరాల, ఇలా కాదండి. కాలతత్వముళ్ళదనయ్యం, కాలం ఉన్నంత కాలం. అవన్ నిత్య సూరిகள் పక్కలిలే ఇరుక్కెక్కడ ఇరుప్పై ఎన్ పక్కలు ఇరుక్క. ఇది ఎప్పుడు చెప్తుంటారండి. నిత్య సూర్యుల మీద ఎంత ప్రేమని చూపిస్తాడో అంత ప్రేమని నా పైన చూపించి, నాకు అర్హత లేదు కానీ అంత ప్రేమని, ఇదే వాత్సల్యానికి పరమమైనటువంటి ప్రయోజనం. ఇంత దోషాలున్న నాకు నిత్య సూర్యులపై చూపించే ప్రేమను చూపించి, నాను వేరున్నాయి భోగ్యమాగ నేనైతిరుప్పేను, అలాంటి ప్రేమను చూపించే వ్యక్తిని కాక నేను ఇంకొకళ్ళని సేవిస్తానా? అవరుగళ్ళనై ఉజియ వేరున్నాయి భాగ్యమాగ నినైతిలన్రో, వారందరూ గనక ఆయన కాక వేరొకరిని భోగ్యంగా తీసుకుంటే నాన్ వేరున్నాయి భాగ్యమాగ నినైపదు, అప్పుడు నేను కూడా ఇంకొక దాన్ని తీసుకుంటానేమో. అది కూడా తీసుకోను, వాళ్ళు తీసుకున్నా కూడా నేను తీసుకోను. అది మనం చెప్పుకోవలసినది. జీవిత తత్వం ఉన్నంత కాలము కూడా పెరుమాళ్ళని తప్ప, నృసింహావతార రూపిణి తప్ప, సౌలభ్య మూర్తిని తప్ప నేను ఇంకొకరిని మనసారా ధ్యానించను. ఆయనే నాకు కాలతత్వముళ్ళదనయ్యం, కాలము ఉన్నంత కాలము. అంటే ఈ జీవుడు కూడా కాలం ఉన్నంత కాలము ఉంటాడు. శరీరాలు మారచ్చు కానీ ఇందులో ఈ పాసురంలో మనకి చెప్పింది ఏమిటి అంటే, ఆయనకు ఉత్పత్తి లేదు, వినాశం లేదు. ఆయన ఆశ్రితార్థం నృసింహ రూపాన్ని ధరించి వచ్చాడు. ఏకకాలంలో అటు హిరణ్యకశిపునిపై కోపమును, ప్రహ్లాదునిపై కటాక్షాన్ని చూపించాడు. ఆ నేత్రాల్లో వాత్సల్యం అది ఎరుపుగా ఎందుకు మారింది అంటే, హిరణ్యకశిపుణ్ణి చూస్తే కోపం వల్ల ఎరుపెక్కింది, ప్రహ్లాదుణ్ణి చూస్తే వాత్సల్యం వల్ల ఎరుపెక్కింది. అలాంటి స్వామి శబ్ద స్పర్శ రూపరస గంధాలకి నియామకుడై ఉండేటువంటి స్వామి, నిత్య సూర్య నిర్వాహకుడై ఉండేటువంటి స్వామి. ఆయన్ని నేను సర్వకాల సర్వావస్థలలోనూ ఉజవిల్ కాలమెల్లాముడనాయి మన్రే, సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఇంకా ఎవరిని ఉద్దేశ్యంగా పెట్టుకోకుండా, ఈ మనస్సు ఇతర దేవతామూర్తుల వైపు వెళ్లకుండా నారాయణ పరత్వాన్నే కాంక్షిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ నృసింహావతార రూపంగా ఈ పాసురంలో మనకి పంచభూతాలకి, పంచతన్మాత్రలకి, తర్వాత జాజ్వల్యంగా ఉజ్వలంగా ప్రకాశించేటువంటి కాంతి స్వరూపులైన చంద్ర సూర్యులకి అందరికీ అన్నలై స్వామి అయినటువంటి స్వామిని నేను ఆజన్మాంతము కీర్తిస్తాను తప్ప ఇతరులని కీర్తించను, ఇతరులని నమ్మను అంటున్నారు ఈ 6వ పాసురంలో. తోత్తకేడవై ఇల్లవన్ உடையான் அவன் வருமூர்த்தியாய் சித்தத்தோடு அருள் பெற்றவன் அடிக்கீழ் புகனின்ன செம்கண்மால் நாத்த தோத்த சுவை ஒலி உரல் ஆகி நின்ற எம்வானவரியத்தையே அன்றே
மற்றொருவரையான் இலேன் எழுமைக்குமே. தேவேசம் கோலநாதம் நதகித மனசம் பத்மநாபம் ரமேశம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం కోరనాదేన చ సహ కురుకేశేందు సింధుం యతీంద్రం మాలాధృద్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాద. తిరు అరుణ్మాల్ సేన మొదలి చెడగోపం నాదముని சீரையக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார்க்கு அம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமுனி திருகண்ணற்கங்குடைய நம்பிள்ளை இவர் ஈடளித்தற்கே எந்த மாதவர் அர்ப்பணாபர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం వారి తిరువాய்மொழி பிள்ளை மாதகவாழ் வாழும் மண்வாழமா முனிவன் வாழியவன் மாறும் திருவாய் மகிப்பருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சீர். ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா ரத்தாகில திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமான்வயஜமாஸ்மித பாகதேயம் கோபால தேசிகமாம் சரணம் பிரபஜ்யே கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடார்ய தனூபவம் వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవల్లుమాం భజే శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే జీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.